హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ మీల్ మేకర్ కర్రీ అండి. చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఫస్ట్ ఈ కర్రీకి మనం ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 10 మిరియాలు, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి, తెల్ల నువ్వులు, గసగసాలండి. ఇది పేస్ట్కి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. కొన్ని జీడిపప్పు, బిర్యానీ ఆకు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవన్నీ మిక్సీ పట్టి వాటర్ లేకుండా పూర్తిగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, పౌడర్ ఇలా వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ జార్లో కొన్ని వెల్లుల్లి, కొన్ని అల్లం, ఒక ఫుల్ సైజ్ టమాటో, వాటర్ కావాలంటే ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీలోకి టమోటాలు ముక్కలు వేయడం కంటే ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. మీల్ మేకర్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మీల్ మేకర్ ఒకటనే కాదండి, మనకి బయట స్టోర్స్లో సోయా గ్రాన్యూల్స్, సోయా మిల్క్ అన్నీ ఉంటాయి. అన్నీ చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మనం తీసుకున్న సోయాని హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయండి మూత పెట్టేసి. ఇలా బాయిలింగ్ వాటర్లో సోయా వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే సోయా మనకి ఉడికిపోయినాయి. ఒకసారి చూడండి, సైజ్ కూడా కొంచెం పెద్దగా అయినాయి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఆ వాటర్ అంతా వంపేసి సోయా వరకు స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. బాయిల్ చేసుకున్న సోయాని కొంచెం చల్లారిన తర్వాత కొన్ని ఇలా తీసుకొని చేత్తో లైట్గా ప్రెషర్తో పిండుకుంటూ వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్తో పిండొద్దండి, ఎందుకంటే అవి విరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ తీసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క అండ్ 2 లవంగాలు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉల్లిపాయలు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేయండి. కావాలనుకుంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న టమోటా పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ ఇంత గట్టిగా ఉన్నా బాగోదు కాబట్టి ఇందులో మనకి తగినన్ని వాటర్ పోసుకొని ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ గ్రేవీని కుక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసుకున్న సోయాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా ఒక 5 సెకండ్స్ వరకు ఇలా ఉంచేసి తర్వాత మనం గ్రేవీని కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి. మనకు అవసరమైతే ఇందులో మనకు తగినంత సాల్ట్ వేసుకొని, మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఈ మీల్ మేకర్ కర్రీకి వాటర్ ఇంత అని చెప్పలేమండి. మనకు ఎంతైతే ఏ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సోయా గ్రాన్యూల్స్, సోయా మిల్క్ ఇవి లేడీస్ తీసుకోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందండి. మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మీల్ మేకర్ కర్రీ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ కర్రీ రోటీ ఆర్ చపాతీస్కి చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.